మన భారత క్రికెట్ కోచ్ గౌతమ్ గంభీర్కి కశ్మీర్ ఐసీస్ నుంచి ఒక థ్రెట్ కాల్ వచ్చింది. నేను చంపేస్తామని చెప్పి థ్రెట్ కాల్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. గౌతమ్ గంభీర్ గొప్ప దేశభక్తుడు, ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అతను గతంలో ఢిల్లీ నుంచి ఎంపీగా కూడా పనిచేశాడు భారతీయ జనతా పార్టీ తరఫున. సరే, పార్టీలతో మనకి సంబంధం లేదు, కానీ మామూలుగా చెప్తున్నా, అతను ఒక ఎంపీగా కూడా పనిచేశాడు. గొప్ప దేశభక్తుడు. ఈ రోజున చాలా పేరున్న బీసీసీఐ అంటే ఇండియన్ క్రికెట్కి అతను క్రికెట్ టీంకు కోచ్గా ఉన్నాడు. మొన్న వరల్డ్ కప్లు గెలవడంలో కానీ వీటన్నిటిలోనూ కూడా అతను ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు కానీ అతని పేరు మారుమోగింది. గతంలో T20 వరల్డ్ కప్ జరిగినప్పుడు అతను లేడు, కానీ అప్పుడు ద్రావిడ్ ఉన్నా కూడా అప్పుడు ఆ టైంలో లాస్ట్ IPLలో అతని పేరు మారుమోగింది. ఎందుకంటే అప్పుడు KKR తరఫున అతను కోచ్గా ఉన్నాడు. అప్పుడు అతని పేరు మారుమోగింది. అప్పటి నుంచి ఇప్పుడు భారతదేశానికి కోచ్గా వచ్చిన తర్వాత కూడా అతని పేరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. కాబట్టి అతన్ని టార్గెట్ చేసింది కశ్మీర్ ఐసీస్. ఐసీస్ గురించి అందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన ఒక శాఖ కశ్మీర్లో ఒకటి ఎవరో పెట్టాడు. వాళ్ళ దగ్గర నుంచి థ్రెట్ ఇప్పుడు గౌతమ్ గంభీర్కి వచ్చిందన్న వార్తలు వస్తున్నాయి. గౌతమ్ గంభీర్ ఈ విషయాన్ని పోలీసులకు కూడా చెప్పి తనకి అదనపు రక్షణ కల్పించాల్సిందిగా కోరాడు అనేది వార్తలు వస్తున్నాయి. సో ఇది చాలా తీవ్రమైన విషయం, చాలా ఆందోళనకరమైన విషయం. గౌతమ్ గంభీర్నే టార్గెట్ చేశారంటే ఏమన్నా IPLలో కూడా ఏమన్నా ఇలాంటి పనులు ఏమైనా చేస్తారా? ఎందుకంటే ధర్మశాలలో కొన్ని మ్యాచ్లు జరిగినాయి. ఇంకేమైనా జరిగింది నాకు గుర్తులేదు, కానీ ఇంకేమైనా జరిగేది ఏదన్నా ఉన్నాయేమో గుర్తులేదు. IPL మీద కూడా ఏమన్నా వీళ్ళు ఏమైనా టార్గెట్ చేస్తారా? ఎందుకంటే గౌతమ్ గంభీర్ని టార్గెట్ చేశారంటే క్రికెట్ని టార్గెట్ చేసినట్టు. సో ఇప్పుడు IPL జరుగుతుంది కాబట్టి ఒకవేళ అక్కడ IPLని కూడా ఏమైనా టార్గెట్ చేస్తారా ఏమన్నా అనేది ఒక ఆందోళనకరమైన విషయం. సో వీటన్నిటి మీద కూడా కేంద్ర హోంశాఖ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది, గౌతమ్ గంభీర్కి ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది, ఆ కశ్మీర్ ఐసీస్ మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. సో తర్వాత ఏంటంటే మొత్తం భారతదేశంలో కొంచెం టెర్రరిస్టులు రెచ్చిపోతున్న కార్యక్రమాలు మళ్ళీ మొదలైనాయి. కొంచెం ఇంటెలిజెన్స్ కొంచెం వీక్ అయినట్టుంది, ఎక్కడో వీక్ అయినట్టుగా కనబడుతుంది ఇంటెలిజెన్స్. ఇక అన్ని ఆందోళనకరమైన విషయాలు వరుసగా వస్తున్నాయి. చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుందో, గౌతమ్ గంభీర్ని ఏ విధంగా రక్షిస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అంశం. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గౌతమ్ గంభీర్ సేఫ్గా ఉండటం ఎలాగన్న దాని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.